హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాకినాడ. ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా టేస్టీగా ఈజీ స్నాక్ ఐటమ్ కారపూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి నేనైతే 1 కప్ శనగపిండి తీసుకుంటున్నాను. 1 కప్ శనగపిండికి 1 కప్ బియ్యం పిండిని కూడా వేసుకుంటున్నాను. అందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే చిటికెడంత పసుపును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులోకి కొంచెంగా వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. మరి గట్టిగా కలుపుకోకూడదు, మరి పలుచగా కలుపుకోకూడదు, మీడియంగా అయితే బాగా కలుపుకోవాలి. పిండిని అయితే ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కారపూస వేసుకునే గొట్టంలోకి అయితే కొంచెం అంత పిండిని తీసుకుని ఒక చిన్న ముద్దలా అయితే చేసుకుని అందులోకి వేసుకుని క్లోజ్ చేయాలి. ఈలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకుని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కారపూస గొట్టంతో కారపూసను అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. మరి హైలో పెట్టేస్తే మాడిపోతే, మరి సిమ్లో పెట్టేస్తే బాగా వేగవు. సో మీడియం మంటలో అయితే ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం అంతా కరివేపాకును కూడా పైనుంచి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక సైడ్కి కూడా తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా 2 సైడ్లు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా చాలా క్రిస్పీగా అయితే చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈవినింగ్ స్నాక్ ఐటెంలోకి అయితే ఇది చాలా బెస్ట్ అని చెప్పచ్చు. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.